ఈరోజు మనం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో మన మాటేటి నాగేశ్వరరావు గారు అనే రైతు బెండ క్షేత్రంలో మనం ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది, ఫీల్డ్ డే చేయడం జరిగింది రైతులతోటి. ఇక్కడ ఈ బెండ తోటలో మనం గమనించింది ఏంటంటే దగ్గర గణపు, ఇంకోటి ఏంటంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం జరిగింది. ఈ తక్కువ కాలంలో ఎక్కువ మనకి ఇప్పటికీ 17 కోతలైనవి. అయినా కానీ హైటు దగ్గర ఒక 3.5 అడుగులు 4 అడుగుల కంటే ఎక్కువ కాలేదు. సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి, ప్రతి బ్రాంచ్కి మనకి కాయ చూడటం జరిగింది. ఈ దగ్గర గణపు చూడటం మనం బాగా గమనించవచ్చు. ఇది బాగా దగ్గరగా ఉంది, ఇది కాపు అనేది. ఇప్పటికీ మనకి ఈ విత్తనం అనేది ఒక 150 గ్రాముల విత్తనం పట్టింది ఇంతవరకు, ఒక 4-5 గంటల భూమిలో. దీనికి మనవడికి రోజు కోతకి 80 కిలోలు 85 కిలోలు అట్లా దిగుబడి రావడం జరుగుతుంది. ఇది ఇంకా పెరగొచ్చు అనేది ఒక అంచనా ఉంది. దీని మీద రైతు మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీకు రైతులకి సలహా ఇవ్వచ్చా ఇంకోళ్ళు వేసుకోవడానికి? వేసుకోవచ్చండి. వేరే వాళ్ళు సైడ్ బ్రాంచెస్ ప్లస్ కాయ కూడా చాలా నీట్గా ఉంది. మార్కెట్లో కూడా నెంబర్ 1 రేట్ పడుతుంది. ప్రతి ఒక్క రైతు అందరూ వేసుకునే విత్తనం అండి. దగ్గర గణపులు వేరే వాటిలో పోల్చుకుంటే ఎడం వస్తుంది. మనకి దగ్గర గణపులతో పాటు సైడ్ బ్రాంచెస్ కాయ కూడా మనకి ఎక్కువ కాయలు వెళ్తాయి. 120-150 గ్రాములతో మనకి 80 కిలోలు అంటే మామూలు విషయం కాదు. ఏ విత్తనం చూడలేదు. కాయ కూడా బాగుంది. అందరిదా వేసుకోదగ్గ విత్తనం అనమాట ఇది. ధన్యవాదాలండి. ఈ లైన్ మీద 3 రకాలకు వచ్చినాక ఈ లైన్ కిలోలు సుమారు ఇది ఒక 2 గుంటలు ఉంటుంది. 4 గుంటల భూమిలో 150 గ్రాముల విత్తనంలో మనకి 70-80 కిలోలు వెళ్తాయి. రోజు కోత. రైతులకి మీరు ఎట్లా వేసుకోవచ్చండి. వేరే వాటిలో పోల్చుకుంటే ఎవరు వేసుకున్నా కానీ నెంబర్ 1. ఓకే, చెప్పండి, మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. చెప్పండి, మీరు కూడా చెప్తారా? మీకు ఐడియా ఉంది కదా, చెప్పండి. అన్నయ్య చెప్తాను, నాకు నిన్న చెప్పిండు మనం చెప్పిండు. మంచిగా దగ్గర కాపేగా కూడా నీట్గా అనిపించింది. పేపర్ వేసినా కాస్తుంది, ల్యాండ్ మీద కూడా కాస్తుంది. ఇది ఇబ్బంది ఏం లేదు. కాయాలనుకుంటే ఎక్కడే కాపించుకోవచ్చు మనం. పంగలు ఉన్నాయి, మంచిగా కాయ కూడా నీట్గా అనిపిస్తుంది. అమ్మికాయ మీద కొద్దిగా పసుపు కాలు రాలకుంది కాయ, అమ్మికం బ్లాక్ వస్తుంది. ఇదో వైటాల కొద్దిగా కాయ మెరిసినట్టుగా అనిపిస్తుంది. అమ్మికాయ దీనికి ఉన్న తేడా ఇది. మార్కెటింగ్ అయితే మార్కెటింగ్ కి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అన్నీ చేసింది కదా, మన అందరం రైతులు. ఇక్కడ ఉన్న 20-30 మంది కూడా రైతులే కదా మామయ్య. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం ఏమైనా మోసం చేసి ఏదో చేసుకొచ్చి పెట్టం కాదు ఇది. వేసిన రైతు అది. అమ్మకంలో మనకి 150 గ్రాములు ఎత్తే 70-80 కిలోలు ఎత్తున్నాయి మార్కెట్. ఇవాళ కూడా ఇచ్చిన 2 బత్తాలు అన్నాయి. సరిగా అది మార్కెట్ అంటే రేటు పక్కా పెట్టి మనకి 10 రూపాయల కేజీ అమ్మిది, 50 రూపాయల కేజీ అమ్మిది. దాని గురించి మనకి ఇవాళ మనకి మనం చూసుకుంటే ఒక 50 మందికి రైతులకు కూడా చెప్పుకోవచ్చు దీన్ని. మిర్చి ఎట్ట పోయింది బాబాయ్?